మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఉద్యోగుల పనితీరును మెరుగుపరచుకోవడం లేదంటూ ఏకంగా టెర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులు తక్షణమే తమ కొలువులను కోల్పోతున్నట్టు బిజినెస్ ఇన్సైడర్ కథనం చెప్తోంది. ఉద్యోగులు తమ స్థాయికి తగిన కనీస పనితీరు ప్రమాణాలను అందుకోలేని కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు వాళ్ళకి పంపిన లేఖలో పేర్కొంది. తక్షణమే అన్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్నామని, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ అకౌంట్స్ బిల్డింగుల్లోకి యాక్సెస్ను తొలగించినట్టు చెప్పింది. అయితే ఎంతమందిపై వేటు పడిందనేది తెలియరాలేదు. కంపెనీ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్సెస్, డివైజెస్, సేల్స్, గేమింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగింది. అంటే వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే, కష్టం వస్తే ఉద్యోగాలు తీసేటప్పుడు ఒక సాకు ఎతుకుతారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే చేర్చుకునేటప్పుడు తెలియదా ఎన్ని రకాల టెస్టులు పెడతారు, ఎన్ని రకాల ఇంటర్వ్యూలు చేస్తారు, ఎన్ని రకాల తర్వాత ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకి ప్రాథమిక జ్ఞానం లేదని చెప్పేసి వాళ్ళు ఉద్యోగం చేసిన కొన్నాళ్ళ తర్వాత తీసేయడం అంటే సంథింగ్. ఉద్యోగాలు తీసేసేటప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ అడగకుండా ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నట్టుంది.